కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. మీ పార్టీ నా ఘర్కా నా ఘాట్కైన పరిస్థితి. ఇలా పార్లమెంట్లో మీ పార్టీకి ఓటేస్తే ఏం లాభం? అది మూసినది వేసట. అది బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఢిల్లీ మొన్న కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఆయన ఇంకా అహంకారం తగ్గలే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారమే. ఇది 100% ఫ్యాక్ట్. కానీ ఇంకా మేము ఇంకా అధికారంలో అనుకుంటున్నాను. ఇంకా అహంకారం తగ్గుతలేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీలు కరెక్ట్ కౌంటర్ ఇస్తలేరు. మేము ఇస్తున్నాం కౌంటర్ కాబట్టి. అధికారంలో పార్టీ కౌంటర్ ఇస్తలేదు. వాళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు. కౌంటర్ మేము ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు మా మీద మందలకే పడుతున్నారు. వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానట, పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపిస్తారట. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ పేరునే తొలగించిన మూర్ఖత్వ పార్టీని ఇది. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేటువంటి పార్టీ నీ పార్టీ. మరి మీ అయ్యవై మహారాష్ట్రలో పోటీ చేస్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి, మీది జాతీయ పాట ప్రాంతీయ పాట. మీ అయ్యవై ఏం చెప్పిండు? నేను మహారాష్ట్రలో వీక్తా, నేను పంజాబ్లో వీక్తా, నేను గుజరాత్లో వీక్తా, నేను కర్ణాటకలో వీక్తా అని ఏం వీకలా ఇట్లా అన్నాడు. ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఏంది? మీ ప్రాంతీయ పాట జాతీయ పాట. ఇలా పార్లమెంట్లో మీరు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఫైదా అయింది. మీ అయ్యే తెలంగాణ ఏర్పడకముందే తెలంగాణ ఓటింగ్ జరిగేటప్పుడు మీ అయ్య ఇంట్లో ఉన్నాడు. కనీసం తెలంగాణ చర్చల్లో పాల్గొనలే. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయాలి పార్లమెంట్లో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది మూసినది వేసేటట్టే.